బ్లాక్ కన్నా కొంచెం బెటర్ సినిమా కానీ హిట్ సినిమా అయితే కాదు, ఒక యావరేజ్ మూవీ అన్న ఓవరాల్గా చెప్పుకోవచ్చు. తమన్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సిద్ధు యాక్టింగ్ అంతే. డ్యాన్స్లు కూడా చాలా బాగా చేశాడు, ఇంత ముందు సినిమాలతో పోతే చాలా ఈజీగా స్టెప్స్ కూడా చాలా బాగా చేశాడు. ముల్లిక గంధన సాంగ్ అయితే మాత్రం బయట ఎంత బాగుందో సినిమాలో కూడా అంతే బాగుంది. అంటే మెయిన్ మైనస్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం స్లో నడిచిందన్న, దానివల్ల కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. సో సినిమాలో మీరు ఎంజాయ్ చేసేది మాత్రం కేవలం హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ, సిద్ధు అన్న కొంచెం సైకో యాక్టింగ్. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సిద్ధు గారు స్క్రిప్ట్ సెలక్షన్ కొంచెం ఇంకా బెటర్గా ఉంటే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెస్ మీట్లో కొంచెం ఓవర్గా మాట్లాడటం, కానీ సినిమా మనకి హైలో ఉందనుకో మనం ఓవర్గా మాట్లాడచ్చు, కానీ సినిమాలో పీక్స్ ఈ వీక్గా ఉన్నాడు మనం ఇలాంటి మాట్లాడకూడదు నా అభిప్రాయం అన్న. సో ఏదైనా సినిమాలో అదే చెప్తున్నాను, సినిమా స్టోరీ రాసుకోవడం కూడా కొంచెం పాయింట్ అనేది టచ్ చేశారు, కొంచెం కొత్తగా చూపించవచ్చు. బట్ దాన్ని ఏం చేశారు, చాలా పేలుగా చాలా రొటీన్గా తీసుకెళ్లారు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఈ సినిమా అయితే యావరేజే. మరి మిగతా సినిమాలు ఎలాగ ఉన్నాయి, మరి రేపొద్దున కే ర్యాంప్ వస్తుంది, అది కానీ కొంచెం ఇట్టుడాకి వస్తే మాత్రం జాక్ లాగా దీన్ని ఎవడో పట్టించుకోవడం ఓవరాల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. చూసా బ్రో, సినిమా బాగుంది, పర్లేదు, యాక్టింగ్ బాగుంది, సిద్ధు అన్న యాక్టింగ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ అయినా కానీ అవన్నీ పట్టించుకోవడం లేదు. సో కథలో పాయింట్ ఉంది. సో మంచిగా డీప్గా మనం ఒక ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్ళాం అనిపిస్తుంది. సిద్ధుబాయ్ అన్న ఇరగొట్టేశాడు పర్ఫార్మెన్స్ తోటి, బీజిఎం బాగుంది. కొన్ని ఒక సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది తప్ప మిగతా అంతా సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా వచ్చేసి బీజిఎం బాగుంది, తమన్ సాంగ్స్ బాగా ఇచ్చాడు. మ్యాక్స్ అంతే బ్రో, శ్రీనిధి బాగుంది, యాక్టింగ్ బాగా చేసింది, కోర్ పాయింట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే పీకు, సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపించింది, క్లైమాక్స్ కూడా బాగుంది. సో ఒక మంచి కన్క్లూజన్గా ఇచ్చాడు. ఓవరాల్గా 2.75 బ్రో 5కి. థ్యాంక్ యూ. చేయడము ఎందుకంటే ఆయన హ్యూమర్ చాలా బాగుంటుంది బేసిక్గా. బట్ ఈ సినిమాలో నేను యాక్సెప్ట్ చేయలేని విషయం ఏంటంటే స్టోరీ చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం ఎక్కడో చిన్న లోపం కనబడుతుంది. ప్రతి సినిమాకి ఒక మ్యాజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని అంటే సిద్ధు అన్న చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఇంకొన్ని ఉన్నాయి. బట్ కాకపోతే ఎక్కడ మ్యాజిక్ అనే ఫీలింగ్ కనిపించలేదు నాకు ఎక్కడ. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, కానీ ఓవరాల్గా సినిమా వైజ్ చూసుకుంటే సో సినిమా లాగా అనిపించింది. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్న టైంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో ఈ సినిమాని అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. హీరో హీరోయిన్స్ ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒకటే హీరో. లవ్ ట్రాక్ కాదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిదే. బట్ కాకపోతే వాళ్ళ చూపించిన స్టోరీ బాగుంది. ఏ వేలో అక్కడ కామెడీ ఏం లేదు, బేసిక్గా కామెడీ అసలు ఎక్కడా లేదు స్టోరీలో. కానీ హర్ష అన్న చెప్పిన డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అక్కడక్కడ బూతులు ఉన్నాయి, అవి కూడా ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. పర్లేదన్న, నేను అంతా లేదు అంటే ఒక 1 or 2 సాంగ్స్, 1 or 2 బీజిఎమ్స్ తప్ప రిమైనింగ్ ఏం లేదు సినిమాలో. జనాలకి ఇలాంటి సినిమాలు వద్దని. థ్యాంక్ యూ.